పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే దీని మీద చర్చ కొనసాగుతుంది. కొనసాగించడం కూడా మంచిదే. వాస్తవంగా ఇప్పటికిప్పుడు పీఓకే లాగేసుకోవడానికైతే నరేంద్ర మోడీ సిద్ధంగా లేరు. దానివల్ల తలెత్తే పరిణామాలకు సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు టెస్ట్ చేసి చూశారు. ఇప్పుడు జరిగినటువంటి యుద్ధంలో మనం పాకిస్తాన్ని ఎంత తొందరగా దెబ్బ కొట్టగలం అన్నటువంటి. ఒరిజినల్గా చెప్పాలంటే ఇవాళ మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. పాకిస్తాన్ మొత్తాన్ని దెబ్బ కొట్టాలంటే కరెక్ట్గా వారం రోజులు చాలు మనకి. అదే సందర్భంలో పాకిస్తాన్ నుంచి పీఓకే తీసుకోవడం కూడా వారం రోజులు చాలు. సమస్య ఏంటి అందరం కూడా చర్చించాలి. ఆ పీఓకేలో ఉన్నటువంటి ప్రజలైతే భారత వ్యతిరేకులే 100కి 80-90% మంది ఉంటారు. వాళ్ళకి భారత్లో కలవడం ఇష్టం లేదు. అదే సందర్భంలో పీఓకే భౌగోళికంగా మనకి చాలా ముఖ్యమైనటువంటి కాశ్మీర్ తర్వాతన పీఓకే అనేటటువంటి కాశ్మీర్లో పార్టు. సమస్యల్లో ఏంటంటే అది వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది మనకి. లైక్ ఇప్పుడు ఉగ్రవాదులు ఎట్లా రాగలిగారు, ఆ పీర్ పంజాల్ కొండలు వాటి నుంచి ఎట్లా రాగలిగారు, అది పీఓజేకేలో ఉంటుంది. అంటే అదంతా కూడా ఒకటే కొండలు, కొండగొట్టలు, కొంతమంది దగ్గర ఉంది, కొంత అటు ఉంది. అలాగ తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికి అదే దారి. అటే ఆ కాశ్మీర్లో జరిగేది వచ్చే వాళ్ళంతా త్రూ అటే. అది పెద్ద సమస్య. భౌగోళిక పరంగా అది అవసరం, సెక్యూరిటీ పరంగా అవసరం. కానీ అక్కడ ఈ పాకిస్తాన్ అనుకూలుని వేలాది మంది ఉన్నారు. అందరినీ చంపేద్దామా? అప్పుడు మన దేశంలో మానవ హక్కులు, పౌర హక్కులని నక్సలైట్ల కోసం, తీవ్రవాదుల కోసం కూడా దీపాలు పట్టుకునే వాళ్ళు ఆగుతారా? అలాంటి వాళ్ళని మిగతా ప్రజలు ఆపగలరా? అంతర్జాతీయ సమాజం రెచ్చిపోతుంది. అప్పుడు ఆపగలమా? ప్రజలు ప్రాణాలు తీయకూడదు. పోనీ వాళ్ళ బుర్రలు మార్చేయడానికి ఇదేమి ఆంబూంబు బుష్ అనేది కాదు కదా. కాబట్టి అది సమస్య. ఇప్పుడు ప్రస్తుతం దశల వారీగా జరుగుతోంది. ఈ దశల వారీగా జరగనిద్దామా, ఆకస్మికంగా వెళ్ళి మీద పడి లాక్కుందామా? ఇదే జరగాల్సిన చర్చ.